హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో మీరే చూడండి. నేను బ్లాగ్ గురించి ఏం చెప్పను. సో ఇది నా లంగా అనమాట. ఇప్పటికీ వస్తుంది అనుకుంటా నాకు. సో ఇది నా పెళ్ళికి ముందు నేను వేసుకునే లంగా ఓనిది లంగా. సో ఇంకా మమ్మీ దాచిపెట్టింది నా కోసం. అండ్ ఇది నేను ఇప్పుడు షార్ట్ చేపిద్దాం అనుకుంటున్నాను. నా పాపకి వేసి చూద్దాం అనుకుంటున్నాను రేపటికి. సో దీన్ని ఇప్పుడు ఇంత లెంత్ ని 2 లేయర్స్ గా షార్ట్ చేసి నా పాపకి ఫిట్ అయ్యేలాగా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇలా ఉంది లంగా, మెరూన్ అండ్ గ్రీన్ బార్డర్ అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ ఇదనమాట, సింపుల్ గా ఇలా వచ్చింది. సో ఈ బ్లౌజ్ మా పాపకైతే పడుతుంది. ఇప్పుడు ఫిట్టింగ్ అయితే సరిపోయింది. కాకపోతే ఒక చిన్న స్టిచ్ చేపిస్తే ఇంకా ఫిట్టింగ్ చాలా బాగుంటుందని ఆల్టరేషన్ కి తీసుకెళ్తున్నాను. సో స్టిచ్చింగ్ వేసిన తర్వాత రేపు చూడండి ఎలా ఉంటుందో మా పాపకి. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా నాతో వచ్చేసేయండి, వెళ్ళిపోదాం. కమ్ లెట్స్ గో. అమ్మా వస్తావా ఇయ్యాలా మేడం? ఎండకి వెళ్ళకక్క అంటే ఇప్పుడు ఊరంతా నడిపిస్తా ఉంటది. నా వల్ల నువ్వు తగ్గుతున్నావా లేదా అది చెప్పు. నువ్వు వెళ్ళేలోపు 10 కేజీలు తగ్గుతున్నాను మంచి. మరి ఇంకేంది, నీకు తగ్గడం ఇష్టం లేదా? నువ్వు మళ్ళా అవకాడో టోస్ట్ అంటో కీన్వా రైస్ అంటో. నువ్వు ఇలా డిన్నర్ కొంటున్నావు కదా మా ఇంట్లో. లేదురా కన్నా, దండం, నేను ఉండదలుచుకోలేదు. ఇంటికి వెళ్ళేసి పూరీలు, చికెన్. ఈరోజు సండే, బోటి, పెద్దమ్మ బోటి చేసింది. ఏడ్చావులే. చూసినావా? చూసిన. పోతావా? ఏమేమో ఉంది చూడు. కాఫీ అంట, ఎక్కడైనా స్టిచ్ చేసేస్తారు. శృతి బొటిక్ అంట. ఏంటో మనం వెళ్ళినప్పుడే ఏమీ ఉండవు. నువ్వు సండే వచ్చినావు, అందుకే నిన్న రావాలి. నిన్న వచ్చినావా? తిన్నావు, పండినావు, పడుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? స్లీప్ ఇంపార్టెంట్ రా. ఏమో తిని మధ్యాహ్నం నిద్ర వస్తుంది చూడు, సూపర్. అట్లా ఆఫ్టర్నూన్ పడుకోవద్దు. ఇది కూడా క్లోజ్ చేసిర్రు, అన్ని క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా స్టిచ్చింగ్? సండే టైం. అట్లా అట్లా డిపో దాకా నడుచుకుంటా వెళ్దాం. ఏంది ఏంటి జోకులు వద్దు. డిపో ఏంటిది, ఏమనుకుంటున్నావు? డిపో వరకు అంటే ఏముందిరా, మొన్న మన పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా డిపో? అదే డిపో. గాలి చూడు, ఎండ చూడు. పెద్దమ్మ నాకు కావాలి. వెళ్ళిన ప్రతిసారి తిందాందా. తిన్నావా? వచ్చేటప్పుడు తిందామా, ఇప్పుడు తిందామా? వచ్చేటప్పుడు తిందాం. చంటి ఉందా? చూడు, అరే వచ్చేటప్పుడు క్రౌడ్ ఉంటది. ఉన్నాడు. అలా మేము స్టిచ్చింగ్ అని వెళ్ళి ఆఫ్టర్నూన్ బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి 8 అయింది. అసలు ఆ రోజు సండే కాబట్టి ఎక్కడ అసలు షాప్స్ ఓపెన్ లేవు. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ డిపో వరకు వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ లో వస్తుంటే ఒక ఆంటీ ఇక్కడ ఇంకా మా మమ్మీకి చెప్తే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆంటీ. ఆ ఆంటీని రిక్వెస్ట్ చేస్తే తను ఇంట్లో వేసి ఇచ్చింది. ఆంటీకి సరిగ్గా వేయనీకి రాలేదన్నమాట. ఇంకా తను ఏం చేసిందంటే లేయర్ అనేది లోపల వేయాలి కదా, సో పాపకి బయటేసింది స్కర్ట్ లంగాకి. సో అది కొంచెం కనిపించింది, నాకు అదంతా నచ్చలేదు. సో ఇంకా టైం లేదు కాబట్టి మేము ఇంకా ఆ రోజు అలాగే వేసేసామన్నమాట లంగా. సో ఇక్కడైతే పాపని రెడీ చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ లోషన్ రాసి కొంచెం ఫౌండేషన్ రాసి ఇంకా జస్ట్ ఏమంటారు చిక్స్ కాడ జస్ట్ బ్లష్ అప్లై చేశాను అంతే. అండ్ అప్లై చేసి మా పాపకి ఏంటంటే మెయిన్ గా రెడీ అవ్వడం చాలా ఇష్టం. నాకు అసలు రెడీ అవ్వడము, మేకప్ అదంతా అసలు ఇంట్రెస్టే లేదు. అబ్బా ఇప్పుడు రెడీ అవ్వాలా అనిపిస్తుంది. కానీ మా పాపకి అలా కాదు, కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళాలి అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్. ఎంతో ఓపికగా రెడీ అవుతుందో, ఎంతసేపు రెడీ చేసినా రెడీ అవుతుంది. కానీ రెడీ అయిన తర్వాత ఫొటోస్ తీసుకోమంటే మాత్రం అస్సలు తీసుకోదు. ఇంకా స్లీపీ అంటది. అసలు ఫొటోస్ తీయడం మాత్రం టార్చర్ అనిపిస్తుంది అనమాట. అసలు ఒక పోజ్ ఇవ్వదు, ఏమీ చెయ్యదు. ఎంత రెడీ చేస్తామో అంత డిసప్పాయింట్ అనిపిస్తుంది ఫొటోస్ తీసేటప్పుడు. అందుకే ఆ టైంలో నేను ఎక్కువ వీడియోస్ తీయలేదు. బికాస్ మా చెల్లి వచ్చిన తర్వాత మా చెల్లి రెడీ చేసింది ఇంకా తనని. అండ్ రెడీ చేశాక ఇలా ఉంది.
అసలు నా నా డ్రెస్ మా పాపకి వస్తుంది అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. అది నేను చెప్పాననమాట మా మమ్మీకి. ఇంకా నేను అవి వేసుకొని ఎవరికైనా ఇచ్చేసేయి. ఇలా చెల్లికో, కజిన్స్‌కో ఇచ్చేసేయి డ్రెసెస్ అని చెప్పాను. కానీ మా మమ్మీ అది అలాగే ఐరన్ చేసి మంచిగా తన బీరువాలో భద్రంగా పెట్టుకుందనమాట. ఇలా కావాలి గుణశ్రీకి డ్రెస్ అనగానే మమ్మీ ఇలా తీసిచ్చింది. నాకైతే సో హ్యాపీ అనిపించిందనమాట అసలు. నా డ్రెసెస్ మా పాపకొస్తున్నాయంటే నమ్మలేకపోతున్నాను. సో, ఇది మా కృష్ణాష్టమి అన్నమాట. మై క్యూట్ రాధా అన్నమాట. అండ్ ప్లీజ్ దిష్టి పెట్టకండి. సో, ఇది వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు ఉంటాను. బాయ్.